బ్యాంక్ స్కామ్లో తన కుమారుల పాత్ర ఉందంటూ వస్తున్న వివాదంపై మంత్రి జూపల్లి వివరణ ఇస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇది ముంచిందేనా? మీ అందరు కాపీ స్టడీ చేయండి. అంటే ఏది పడితే అది అంటే రాజకీయంగా ఎదుర్కొంటే రాజకీయం ఎదుర్కోవాలా. ఈ చౌకబారు అంటే వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాల్ని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఏ రాజకీయ నాయకులైనా ఇంకెవరైనా తెలుసుకోవాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. డెఫినెట్గా మా కుమారుడు జూపల్లిను కూడా బ్యాంకు లోన్ తీసుకున్నాడు, అబద్ధమేం కాదు. మరి నేను వచ్చినటువంటి మీడియాలో ఛానళ్ళు కావచ్చు, అంటే మాట్లాడిన వాళ్ళు పత్రికలు కావచ్చు, టీవీలో కావచ్చు, బ్యాంకును ముంచుని ఎక్కువ మాట్లాడినారు, ఇంతలో తీసుకుని అంతలో తీసుకొని. మరి ఎక్కడైనా 31,33,25,172 రూపాయలు కట్టినట్టు ఏ పత్రికలు రాసినరా? మాట్లాడిన నాయకులు మాట్లాడినరా? ఎందుకు దాచిపెట్టింది? ఇది ఎందుకు దాచాల్సింది? వాస్తవాలు అన్నీ అది వాస్తవం అంటే ఇది వాస్తవం కాదా? ఒకటి, అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకోవడం తప్పు ఎట్లయితుంది? అప్పు చేసిన తప్ప తప్పు చేయలే కదా. నేను కూడా అప్పు తీసుకున్నా, వడ్డీతో సహా చెల్లించినాం. ఆలస్యం అయితే చక్రవడ్డీతో సహా చెల్లించినాం. బ్యాంకు ఒక ముక్కు ఉండి వసూలు చేస్తారు. రేపు వీడు కట్టకపోయినా కట్టకపోయినా ఆలస్యం జరిగినా బారు వడ్డీగా చక్రవడ్డీతో వసూలు చేస్తారు. ఆస్తులు వేల వేస్తారు. కట్టేది వాళ్ళు. మీకేం కడుపు నొప్పి? అంటే నా మీద మాట్లాడలేక, నా మీద గెలవలేక, అంటే పిల్లల పైన, అంటే ఇతర రాష్ట్రాలు, ఈ ప్రభుత్వం వచ్చినాక కాదు, ఇతర రాష్ట్రాల్లో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిండు, జరుగుతూ ఉంది. రిసీవబుల్స్ కూడా ఉన్నాయి, ఆలస్యం కావచ్చు. అదేదో దొంగతనం చేసినట్టుగా, అదేదో ఎగబెట్టినట్టుగా, ఏం కట్టనట్టుగా ఇది కూడా రాసి ఉండుంటే నిజాయితీగా ఈ కట్టిన 31 కోట్ల రూపాయలు లెక్క చెప్పిన మళ్ళీ ఒకసారి 31,33,25,170 రూపాయలు కట్టింది. అసలు కడుగు లేదా? నీరవ్ మోడీతో తెలంగాణ నీరవ్ మోడా? బుద్ధి సిగ్గుందా? పారిపోయిందా? జూపల్లిని పారిపోయింది ఎక్కడన్నా? కట్టలేదన్నాడా? కట్టనన్నాడా? కడతామని బ్యాంకు లెటర్లు ఇచ్చిండు. వన్ టైం సెటిల్మెంట్ కూడా కొంత ఇంట్రెస్ట్ తగ్గియండి, ఓటీ ప్రపోజల్ జరిగింది. అవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి. వ్యాపారం చేసుకోవచ్చు, అది వాడి వ్యవహారం. ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ మీ. ఈజ్ అన్ ఇండివిజువల్, ఈజ్ ఎ మేజర్. డెఫినెట్గా నా మీద ఆధారపడకుండా, నా దగ్గర పైరవీలు రాకుండా వాడు వ్యవహారం చేసుకుంటూ వ్యాపారం చేసుకోవచ్చు అందరిలాగానే. ముంచలే ఎగబెట్టలే, పారిపోలేదే. ఎట్లా మాట్లాడతారు? దీనికి అందరికి కారణం ఏంది? అంటే మీకు ఆధారం ఏంది? సిబిఐ నోటీస్ అని చూపించింది. ఇది సిబిఐ నోటీస్. అంటే ఫేక్ నోటీస్ క్రియేట్ చేసి, సిబిఐ నోటీసే రాలే. ఎవరి ద్వారానో ఈ నోటీస్ తర్వాత తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిండు, సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిండు. అసలు మీ నోటీస్ ఇవ్వలేదు, ఎట్లా వచ్చి అసలు ఎక్కడిది ఇది అని వాళ్ళు ప్రశ్నించారు. ఢిల్లీ వాళ్ళ ఆఫీస్కి పోయి మాట్లాడిండ్రు. అంటే ఒక ఫేక్ నోటీస్ క్రియేట్ చేసి బ్యాంకును ముంచిందని, కట్టిన డబ్బును కట్టినట్టుగా చూపించకుండా, అంటే రాజకీయ దురుద్దేశంతో సరిపడక, ఎదుర్కోలేక, వాళ్ళ చేతగాక
ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలా, బురద జల్లాల. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే నైతికంగా దెబ్బతీయాలని ఎలా ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఇలా అరుణ్ గడచిన 3 years బ్యాక్ రిజైన్డ్ యాజ్ డైరెక్టర్, ఈజ్ నో మోర్ ఏ డైరెక్టర్, బట్ స్టిల్ యాజ్ అ మారల్గా ఈజ్ ఎ గ్యారంటర్. Still, even today also, he is a guarantor. He promoted the company. Last year, he gave it to somebody. But still, he is a guarantor. Still, he is not disowning. అయినా కూడా ఆ బాధ్యతని తప్పుకోవట్లేదు. నేను గ్యారెంటర్ కాదు, నేను ఘటన అనలేదు. ఇట్ ఈస్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. దేశంలో అందరూ చేసుకుంటారు కదా కన్స్ట్రక్షన్స్. మావాడు చేస్తే తప్పు వచ్చిందా? నా మీద ఆధారపడేందుకు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బట్ వ్యాపారం చేసుకోవచ్చు, నాకు లాభ నష్టం కావచ్చు, ఆలస్యం కావచ్చు. అంటే వాస్తవాన్ని వక్రీకరించి డెఫినెట్గా బ్యాంకు గ్యారంటీ ఉన్నప్పుడు డెఫినెట్గా బ్యాంక్ వసూలు చేస్తుంది, వదిలిపెట్టరు. వ్యాపారం చేసుకోవడం ఒకటి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. పర్సనల్ గ్యారెంటీ ఉంది. అందులో మాట్లాడుతూ వరుణ్ పేరు కూడా రాశారు. మా పెద్ద అబ్బాయి జూపల్లి వరుణ్, ఈజ్ నో మోర్ ఏ డైరెక్టర్. ప్రమోట్ చేసినప్పుడు ఈ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఉంటే బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిజైన్డ్ అండ్ సమ్ బ్యాంక్ హ్యాస్ గివెన్ ఏ స్టాంపింగ్. యువర్ లయబిలిటీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ building which you have mortgaged, your guarantee is confined to that. There is a bank stamping. Is no way concerned. Varun is no way concerned. అంటే వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీసి లబ్ధి పొందేటువంటి ఆలోచన. మరి ఆ విధంగా చేసేటోడైతే జూపల్లి వరుణ్ this is an international reputed magazine like Frontline, some other organizations, CEOs. He got national award which were presented internationally for his franchise Subway centers. Started with one. He also availed loan. Varun also has availed loan for his Subway centers way back 5 years back. ఒకదాని ద్వారా పెంచుకుంటూ టుడే ఈజ్ ఓనింగ్ 12 సబ్వే సెంటర్స్. ఫర్ లాస్ట్ 4 years నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ ఇస్ డ్యూ. దట్ ఆల్సో విల్ గివ్ టు మీ. అది కూడా మీకు ఇస్తాను. అది కూడా లాస్ట్ 4 yearsలో ఒక ఇన్స్టాల్మెంట్ డ్యూ కాకుండా రెగ్యులర్ పే చేస్తూ ఒకదాని పెంచుకుంటూ పోతా ఉన్నారు చట్టబద్ధంగా, లీగల్గా. ఇది నేను రాసింది, నేను ప్రింట్ చేసింది కాదు. ఈజ్ వరుణ్ ఇన్నోవేట్ నాన్ స్టాప్. అంటే ఈ స్టాండర్డ్లో చేసే వాళ్ళపైన మీరు నా మీద కోపంతో, కక్షతోటి పిల్లల మీద పడి వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతీయాలని, వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతీయాలి అసలు చేస్తే ఎంతవరకు సమంజసం?